అని చెప్పి ఇక్కడ ఇళ్ళు మునిగినటువంటి ఎన్నని చెప్తాం 4 లక్షలు. ఇది 4 లక్షల మంది. ఫైనల్గా ఎంత అని చెప్తున్నాం? 25,000 50,000. అదేం లెక్క? 4 లక్షలు ఎక్కడ, 25,000 ఎక్కడ? అక్కడ 4 లక్షల జనాభా అంటున్నారు. 4 లక్షల జనాభాన 4 లక్షల ఇళ్ళ. ఒక సింగనగర్లోనే ఏది సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కండ్రిక దాకానే దాదాపు 1,00,000 ఇళ్ళు ఉంటాయి. రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి, లేబర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, అవతల పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళు అన్నీ కలిపితే 3.5-4 లక్షలు ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఇళ్ళు ఉంటాయి. 3.5-4 లక్షలు ఇళ్ళు ఉంటే 25,000 ఏంటి అసలు? ఏ లెక్కలోకి వస్తుంది అసలు? ఇందులో కనీసం 2.5 లక్షలు ఇవే ఉంటాయి, సింగిల్ ఫ్లోర్ మునిగిపోయినాయి. అది అసలు లెక్క. అట్లాగే అందరికీ బియ్యం పప్పులు ఉప్పులు ఇచ్చి ఇవ్వట్లేదా? ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. కొంచెం నీళ్ళు వచ్చిన వాళ్ళ ఇళ్ళకి కూడా అడుగుండొచ్చు, వాళ్ళకి బియ్యం పప్పులు ఉప్పులు ఇచ్చాం కదా అనొచ్చు. అదే మాట్లాడు. నువ్వేమని చెప్పావు? ఈ పంపిణీ దగ్గర నాయకులందరూ ఉండమన్నావు కదా, ఇప్పుడు వెళ్ళమను. నీ మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నువ్వు ఎక్కడో పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టవు ఎందుకు? కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టు. సమస్యలు ఉంటే రండి అంటున్నావు. నేను చివరికి టీడీపీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి అడిగి వచ్చారట ఏమని చెప్పి. ఇప్పుడు అందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చో, నువ్వు రా. వచ్చాడు సుబ్బమ్మ, వచ్చింది, కాగితం పట్టుకొచ్చింది, నాకు రాలేదయ్యా అంది. పదా అని చెప్పి ఒకళ్ళని పంపించారు.